పునరుద్ధరించబడాలంటే నీవు ఒక్క మాట దేవుని ప్రేమ కలిగి నీవు దేవునిని క్షమించినట్లుగా నీ భార్యను క్షమించు, నీ భర్తను క్షమించు, నీ పిల్లలను క్షమించు, నీ అన్నదమ్ములను క్షమించు, అక్క చెల్లెలను క్షమించు. దయచేసి ప్రతి ఒక్కరము కూడా క్షమ అని ఆయుధాన్ని ధరించుకోండి. అక్కడ ఏమన్నాడంటే, మీరు ఒకని ఎడల ఒకరు దయా కలిగినటువంటి హృదయము కలిగి ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు క్షమించుకోండి. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా ఒకరినొకరు క్షమించుకునే హృదయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. మదర్ తెరేసా అంటది కదా, ఎదుటి వారిలో ఉన్న తప్పులు మాత్రమే గనక మనం చూసినట్లయితే ఈ ప్రపంచంలో మనం ఎవరిని కూడా ప్రేమించలేం. మదర్ తెరేసా ఇచ్చిన స్టేట్మెంట్. ఒక మనిషిలో ఉన్నటువంటి తప్పిదాలు మాత్రమే మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ప్రపంచంలో నీ భర్త కాదు కదా, నీ పుట్టిన బిడ్డను కూడా నీ ప్రేమించలేవు, నీ పుట్టిన కొడుకును కూడా మనం ప్రేమించలేం. ఎందుకనంటే మనం వాళ్ళని ప్రేమించడానికి ప్రధాన కారణము వారిలో ఉన్నటువంటి తప్పుదాలు కాదు, వారిని నువ్వు కన్నావు, వారిని పెంచి పోషించావని చెప్పి మీరు వాళ్ళని క్షమిస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రేమించగలుగుతున్నారు. మనం క్షమించే హృదయం కలిగి ఉన్నారు కాబట్టి నీ భార్యను ప్రేమించగలుగుతున్నా, భర్తను ప్రేమించగలుగుతున్నా, తల్లిని ప్రేమించగలుగుతున్నా. అలాగే అందరి ఎడల కూడా అదే ఫార్ములా కలిగి ఉండండి. దయచేసి తప్పులను కనుక ఎంచుకుంటూ పోతే వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆడు మంచోడు కాదు అనుకుంటూ వెళ్ళిపోతే చివరికి మిగిలేది నువ్వు ఒక్కడవే, చివరికి మిగిలేది నువ్వు ఒక్కరి దానివే. దయచేసి చివరికి మిగిలిన ఒక్కడే. దయచేసి అలాంటి వారు కాకుండా ప్రతి ఒక్కరు మనుషును కాబట్టి అబ్రహామే అబద్ధమాడి క్షమాపణ అడిగాడు. నువ్వు నేను అంత విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి